చాలా బాగా జరిగింది దాసోజీ. ఉమ్, బయటికి ఏంటంటున్నామంటే అందరిని క్షమించేశాను కదా, నేను ప్రేమగా ఉంటున్నాను కదా అనుకుంటే, లోపల భగవాన్ చూపించండి భగవాన్, నాకు ఏది లేదు అనుకుంటున్నాను భగవాన్. ఇచ్చారంటే ఒక్కరు ఇద్దరు చూచాక చాలా మందిని చూపించారు. ఏదో సందర్భంలో వాళ్ళు గాయం చేసి ఉంటారు కదా దాసోజీ, ఆ అవునవును. గాయం లోపల గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడును. అది కూడా మనకి ఉన్నట్లే కదా వాళ్ళ మీద. అది చాలా మంది చూపించి దీనిని కూడా విముక్తి చేయండి అని ప్రేర్ చేశాను దాసోజీ. వెరీ గుడ్. చాలా భగవాను అంతరంగంలో తీసుకెళ్ళి ఎన్ని విధాలుగా మనల్ని చూపిస్తున్నారు. ఇంత అండ ధైర్యము ఇంక ఎక్కడ ఏ దేవుడు ఇక పుట్టడు అసలు. ఇప్పుడు మిస్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కరూ మళ్ళీ జన్మ ఎత్తడానికి కూడా లేదు. ఈ జన్మలో క్లియర్ చేస్తున్నందుకు అనంత కోటి కృతజ్ఞతలు అమ్మ భగవానికి, మీకు. ఇంకా ఇంకా అందరం కూడా ఇందులో కలిసి సచేతనం అవ్వాలి, ధర్మానికి ముందుకెళ్ళాలని తపన దాసోజీ. థ్యాంక్ యూ. గుడ్. తర్వాత అమ్మ నమస్తే అమ్మ భగవాన్ శరణ దాసజీ. చెప్పండి దాసజీ, నాకు చాలా రోజుల నుంచి భోజనం చేయబుద్ధి కావట్లేదు దాసజీ. ఏమీ తినబుద్ధి, ఏది చూసినా తినబుద్ధి. అది చూస్తేనే నోట్లో పెట్టుకోగానే ఇంకా అస్సలు తినాలి అని అనిపించట్లేదు దాసజీ. ఇలా చాలా రోజుల నుంచి జరుగుతుంది. భగవాన్ ప్రేయర్ చేస్తున్నా కానీ అయినా కూడా భగవాన్ ఎలాగైనా నువ్వు ఇచ్చే ప్రసాదం తినాలి భగవాన్, దాన్ని పరాయకూడదు భగవాన్. నాకు చాలా బాధగా ఉంది ఇది. ఎలాగ భగవాన్, ఏం తినిపోతే నీరసం వస్తుంది కదా భగవాన్ అని ప్రేయర్ చేస్తున్నా కానీ అలాగే ఉంది దాసజీ. నిన్న ఏం చేశానంటే, భగవాన్ ప్లీజ్ భగవాన్, దీనికి ఏదైనా కారణం ఉంటే చూపించండి భగవాన్, ప్లీజ్ భగవాన్. ఆ భోజనం చేయలేకపోయి బాగా నీరసం వస్తుంది దాస అని ప్రేయర్ చేశాను దాసజీ. చేసినప్పుడు నాకు భగవాన్ ఏం చూపించారంటే, చాలా మంది భోజనాలు పెట్టారు, ఎవరు వాళ్ళు తింటున్నారు దాసజీ. అది ఒక గుడిలాగా ఉంది, అక్కడ వరుసనే కూర్చొని చాలా మంది పేదవాళ్ళు భోజనాలు చేస్తున్నారు దాసజీ. నేను వెళ్ళి వాళ్ళందరినీ, మీరు ఇక్కడ భోజనాలు చేయటం ఏంటంటే, గబగబా వాళ్ళ ప్లేట్లన్నీ లాగేసుకొని అవతల పారేసి వాళ్ళని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళారంటే మర్యాదగా ఉంటుంది, వెళ్ళిపోండి ఏంటి మీరు ఇక్కడ తినేది, ఇక్కడ చేసేది అని వాళ్ళందరినీ వాళ్ళ భోజనాన్ని లాగేసుకొని పారేసి వాళ్ళని బాగా పిస్టల్ పెట్టి చూపించి వెళ్ళిపోయారంటే ఇంకేం షూట్ చేస్తా అది ఇదని చాలా గందరగోళం చేసినట్టుగా చూపించారు దాసజీ. అక్కడ ఒక జెంట్ లాగా ఉన్నాను అనమాట అక్కడ నేను. అది జరిగింది దాసజీ. అది జరిగిన తర్వాత భగవాన్, నేను ఎంత వాళ్ళ నోటి దగ్గర భోజనం తీసేసానా భగవాన్, సారీ భగవాన్, నాకు అప్పుడు తెలియదు, అహంకారంతో ప్రవర్తించాను. ప్లీజ్ భగవాన్ నన్ను క్షమించి నాకు భోజనం తినే ప్రాప్తిని ఇవ్వండి భగవాన్, ప్లీజ్ భగవాన్ అని బాగా క్షమాపణలు చెప్పుకొని ప్రేయర్ చేశాను దాసజీ. నిన్న ఎంతో అమృతంలాగా భోజనం చేశాను దాసజీ. నిన్న అలా ఇచ్చారు భగవాన్, చూపించి దాని నుండి నాకు విముక్తిని ప్రసాదించి భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చారు దాసజీ భగవాన్. అది జరిగింది దాసజీ. అలాగే దాసజీ, మరి ఒక చూసుకోవడం అనేది, పొద్దుటే మోటార్ వేసాను దాసజీ. ఒక రోజు మోటార్ వేసారు, అది కట్టేయమని జయ చెప్పింది నాకు. చెప్తే అది నేను చూసుకోకుండా దాన్ని ఆన్ చేసి కట్టేసాను అని చెప్తే ఆవిడ వచ్చి గబగబా, ఏంటి అంత సైడ్ గా కనిపించట్లేదా, ఏంటి మళ్ళీ ఆన్ చేసి కట్టేసానంటావు అంద దాసజీ. అనేటప్పటికి నాకు కొంచెం ఏంటి నన్ను అంటుందా, నేను అంత చేతగా అందాన్ని అయ్యానా అనే ఆలోచన వచ్చి బాగా కోపం వచ్చింది దాసజీ. బాగా కోపం వచ్చింది. వచ్చేటప్పటికి అప్పుడు నేను వెంటనే తర్వాత మరుక్షణమే, ఏంటి అవును కదా, మోటార్ మళ్ళీ మోగుతుంది కదా, నాకు వినపడుతుంది కదా, నేను తీసానని ఎందుకు చెప్పాను చూసుకోకుండా, దాంట్లో తప్పేముంది, నిజమే కదా, అది చూడకుండా తీసేవేంటని నేను లేనిపోయిన ఊహించుకొని, అబ్బో నాకేం చేత కదా, నేను ఇంతేనా, ఏం చేయలేనా, నేనేం చేయలేనా అనే లేని దాని కోసం
దీన్ని ఊహించుకొని ఎందుకు భ్రమపడుతున్నాను, దాంట్లోకి ఎందుకు వెళ్ళాను అని అని ఎప్పుడైతే చూడగలిగానో, అది ఆమె అని వెళ్ళగానే వెంటనే చూసుకోగలిగాను దాసరి. ఎప్పుడైతే చూసాను, ఎంత స్పీడ్గా కోపం వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోయింది దాసరి. దాని నుంచి రియలైజేషన్ వచ్చింది బాగా. అది జరిగింది దాసరి. హలో దాసరి. అమ్మా దాసరి ఓకే. అలా జరిగింది దాసరి. రియలైజేషన్ వచ్చింది వెంటనే. అలాగా కొన్ని కొన్ని సంఘటనలు వెంటనే చూసుకోగలుగుతున్నాను దాసాజీ. కొన్ని అలాగా వస్తూనే ఆగిపోతున్నాయి దాసాజీ. అలా చూడటం అనేది నెమ్మదిగా బాగా జరుగుతుంది దాసాజీ. సంతోషం. కరెక్ట్. కరెక్ట్ పాత్రలో ఉన్నారు. సో ఇంకెవరికి సో ఈ విధంగా వాళ్ళకి ఏదైనా ఒక కారణం ఇంత అంటే ఇంత నేర్పిస్తున్నందుకు టీచింగ్స్లో అమ్మా భగవాన్ ఎంతో ముందుకు తీసుకెళ్తూ మనకి ప్రాసెస్ చేస్తూ అమ్మ దీక్ష కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే మీరు పలుకుతున్నారో ఈ స్పీడ్ మామూలుగా ఉండదు. ఇదంతా ఏంటంటే సీయింగ్లోకి తీసుకువెళ్ళడానికి ఆ స్పీడ్ జరుగుతుంది. సో సీయింగ్ తప్ప మనకి వాస్తవంగా ఆ బ్రెయిన్ మాయలో పెడుతుంది. ఆ బ్రెయిన్ మాయను మీరు పట్టగలగాలి. సో ఆ బ్రెయినే ఈ మాయలో పెడుతూ ఉంది. ఆ డివిజన్ని తీసుకొస్తుంది, ఒక లోన్లీనెస్ని తీసుకొస్తుంది. వాస్తవానికి లోన్లీగా ఫీల్ అవ్వడానికి, అంటే ఒంటరితనంగా ఫీల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం బిజీగా ఉన్నాము. ఉదయం నుండి రాత్రి వరకు అందరితో ఉన్నాము, పనితో ఉన్నాము. అయితే కూడా అంతరంగంలో ఒంటరితనంతో మనం ఫీల్ అవుతున్నాం. ఆ ఫీలింగ్ అనేది ఉంది. లేదా ఏదో బాధ అనే ఫీలింగ్ ఉంది. ఈ ఎన్నో ఫీలింగ్స్ అన్నమాట. ఒంటరితనం అనే ఫీలింగ్ కొద్దిసేపు సమయము. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో బాధ, పోగొట్టుకున్న బాధ, మనకేదో దక్కలేదనే బాధ, పోగొట్టుకున్న బాధ, లేదా ఒక పెయిన్, నన్ను అన్యాయం చేశారు, ఏదో ఒకటి. ఒకటి కాదండి, ఇది ఒక మెషిన్. ఒకటి పోతే ఒకటి. ఒకేలా బాధన్నీ, గాయాలన్నీ వెళ్ళిపోతే ఒంటరితనం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ బ్రెయిన్ అనేది ఈ మాయను క్రియేట్ చేస్తూ ఉంది అనేది చూడగలగాలి, గమనించగలగాలి. టీచింగ్స్తో అర్థమవుతుంది కదా, అర్థమయ్యింది. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, అరే రే రే ఎంత మాయలో పెట్టింది ఇది అని. మరి అది ఈరోజు అర్థం అవ్వకపోవచ్చు, రేపు అర్థమవుతుంది. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ధనలక్ష్మీజీకి మనం చూసాం. సో అంటే ధనలక్ష్మీజీకి టీచింగ్స్ లోపలికి అర్థం అవ్వగలుగుతున్నాయి అంటే అందరికీ అర్థం అవుతాయి అని అర్థము. సో అంటే ఎక్కడో తన లోపల చూసుకోవడం ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. అప్పుడు ఎప్పుడు అనేది తన అంతరంగం, తన భగవంతుడి యొక్క బంధం. అలాగే ఇప్పుడు సునీతాజీ ఉన్నారంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మ తనకంటే చదువు ఉంది అని. సో చదువు ఉంది. ఇప్పుడు ధనలక్ష్మీజీకి చదువు ఏముంది? సో కనకదుర్గాజీ అంటే ఓకే టీచరు. సో అందరు టీచర్స్ చూసుకోగలుగుతున్నారా? లేదే. సో ఇక్కడ మీరు ప్రశ్న వేసుకోవాలి. అంటే మీరు ఎంతవరకు రెడీ అవ్వరో చూడటానికి అంతవరకు ఈ బ్రెయిన్ మిమ్మల్ని ఆడిస్తుంది. ఈ మెదడుని ఆడించడం వల్ల దేవుడి మాట వినకుండా మెదడు మాట వింటున్నారు. సో మనం దేవుడి మాట వింటున్నప్పుడు స్వేచ్ఛని అనుభవిస్తాం. అందుకే ఫ్రెండ్ అమ్మా భగవాన్ ఉంటే గనక మనకి ఇప్పుడు చూసాము సునీతాజీ విషయంలో. అంటే తనకుండే నెగిటివ్ ఏ ప్రోగ్రామ్ ఉన్నా అమ్మా భగవాన్ వచ్చి సహాయం చేస్తున్నారు కదా. అంటే క్లియర్గా అక్కడ పాపం ఎంత అందరి విషయంలో సేమ్ అయితే కనిపిస్తుంది మీకు చూపించడానికి. నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటా అంటే మీకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి, అంతకంటే ఇంకోట్లేదు. సో ఇప్పుడు అలాగే కనిపించినా కనిపించకపోయినా భగవంతుడు అమ్మా భగవాను మాట ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ మీకు అంతరంగంలో ఒక ఫీలింగ్స్ నుండి కానీ సహాయం చేస్తారు. సో మనం ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నట్లయితే వారి ఇచ్చేటువంటి ఆలోచన తెలుస్తుంది.
వారిచ్చే భావం తెలుస్తుంది. ఆ ప్రెజెన్స్‌లో హెల్ప్ దొరుకుతుందని అర్థమవుతుంది. ఆధారపడడం జరగాలి. ఆ సమస్య వచ్చినప్పుడు లేదా దుఃఖం వచ్చినప్పుడు ఆధారపడి అనవసరమైన దుఃఖంలోకి వెళ్ళకూడదనేది ఒక డిసిషన్ తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకుంటేనే ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీకు సోమవారం నుండి ప్రతి ఒక్కరికి కూడా నవగ్రహ హోమం యొక్క పూజోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహాల ప్రభావం కూడా తగ్గిపోయినప్పుడు సీయింగ్ స్టేట్ మరింతగా ఎక్కువ డెవలప్ అవుతుంది. సో ఇది పూజకి సిద్ధమై అందరూ వీడియోస్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. సో మీరు 6:45 కల్లా కనెక్ట్ అయిపోతే మనము ఈజీగా చేసుకుంటూ ముందుకు వెళ్తాము. అయితే ఈ పూజోత్సవంలో ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క రోజు ఉంటుందన్నమాట. ఒక రోజంతా కూడా ఆ గ్రహం యొక్క వివరణ ఉంటుంది. ఆ వివరణ అయిన తర్వాత పూజ ఉంటుంది. పూజ కామన్‌గా మనకు రోజు ఒకే ఉంటుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకంగా ఒక రోజు ముందు మీకు చెప్తాం. అంటే ఏ పూలు తీసుకురావాలి, ఎలాంటి ప్రసాదం పెట్టాలి అని. సో ఆ రంగు యొక్క ప్రసాదాలు మీరు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి. కొన్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము చేస్తూ మనం సిద్ధం అవ్వాలి. అంటే ఈ నవగ్రహ హోమానికి రావాలంటే కూడా ముందుగానే ఈ ప్రార్థన చేసి బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం. గ్రహాలు కూడా మనకి సహకరించడము అవసరము. ఒకటే తెలుసుకోవాలి మీరు, అన్ని గ్రహాల కంటే అనుగ్రహం అనేది పెద్దది అని అర్థం చేసుకోండి. ఏ గ్రహాన్నైనా కూడా అనుకూలంగా చేసేది దైవానుగ్రహం, అనుగ్రహము. ఈ అనుగ్రహము అమ్మా భగవాన్ని పట్టుకున్నప్పుడు, ఆధారపడి ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లోనే డెవలప్ అవుతుంది. బంధం లేకుండా పిలుపు, ఫీలింగ్స్ లేకుండా ఏది చేయకండి. ఫీలింగ్తోనే ప్రేయర్ చేయండి. మనము ఎదుటి వ్యక్తి కోసం చేస్తున్నా, మీకోసం చేసిన ఫీలింగ్స్ రావాలి. సో దానికోసం నిన్న ఒక ప్రాసెస్ చాలా ఉపయోగపడాలి. నిన్న ఏంటంటే శ్రీ భగవాన్ చెప్తున్నారు, మనం 34 సంవత్సరాల నుండి ఈ 36 సంవత్సరాల ధర్మంలో మనమే ఇది అంతరంగంలోకి తీసుకెళ్ళిన ధర్మ ఇది. అంటే అంతరంగంలో మన లోపల విషయాలు చూపించడమే కాకుండా దైవం రెండూ జరుగుతున్నాయి. ఒకవైపు అంతరంగంలోకి తెలియజేస్తున్న టీచింగ్లు ఉన్నాయి, కానీ ఆ టీచింగ్స్ మనకు చూసుకో అని అన్నారు. అవలోకనం తర్వాత మనం అక్కడితో ఆగకండి. అవలోకనం అంటే అర్థం ఏంటి? మనం కొద్దిగా తెలుసుకోవడం వరకే మన పని. ఆ తర్వాత ప్రేయర్ చేయమంటాం, అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. ఆ తర్వాత అవలోకనం అంటే ఎంత గుర్తిస్తామో ఆ ప్రేయర్ అక్కడ జరగాలన్నమాట. సో ఆ ప్రేయర్ చేసినప్పుడు పరంజ్యోతి కలికి వస్తున్నారు అక్కడికి. ఆ ప్రెజెన్స్ రూపంలో వస్తున్నారు. అందుకే చాలా మందికి ఒక సుగంధ పరిమళం, స్మెల్ వస్తుంది, లేదా ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక డిఫరెంట్, ఒక ఉనికి, ఉన్నత చైతన్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ అంతరంగంలో వచ్చి అప్పుడు అది క్లియర్ చేస్తారు. దానికి కారణమైన స్టోరీస్ చూపించడము, దానికి కారణమైన ఛార్జెస్ తీయటము, ఇంకా రకరకాలుగా క్లియర్ చేస్తారు. మనకి జ్ఞానమే మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి కొంతమంది ఎవరికైనా, అయితే బంధం విపరీతంగా ఉంది, మీకు క్లియర్ చేసుకోవాలి అనుకున్నారంటే క్లియర్ చేసేస్తారు. మీకు అర్థమై నాకు ఇది ఉండడం వల్ల చాలా బాధపడుతున్నాను కల్కి అని డిపెండ్ అయ్యారనుకోండి, ఛార్జెస్ టక్కుమని తీసేస్తారు. స్టోరీ చూపించకపోయినా ఛార్జెస్ తీసేస్తారు. ఆ తర్వాత నుండి ఆ రెసిస్టెన్స్ ఉండదన్నమాట. అంటే జీవితం పట్లే కానీ మనుషుల పట్లే కానీ మనకు ఈ యొక్క నిరాకరణ శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ నిరాకరణ శక్తి మన అంతరంగంలో అది ఎంతెంత తగ్గుతుందో మీరు బాహ్యంగా అంతంత ఎదుగుతారు. మీకు మిరకిల్స్ కూడా బాగా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, హోమాల్లో ఇంకా బాగా బ్రేక్ త్రూస్ వస్తాయి. అంతేకాకుండా మీకు సీయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా మీరు ఇది డెవలప్ చేసుకోవడం ఉంటుంది. ఈ లోపల నిరాకరణ శక్తి వల్ల ఈ నిరాకరిస్తున్నాం ప్రతి దానికి జీవితంతో ప్రవహించాలి. ప్రవహించడము అనేది ఎలాగా అంటే
ఇప్పుడు మనకేం జరిగినా లైఫ్ మన చేతిలో లేదు. జీవితం అనేది ఎవ్వరి చేతిలో లేదు. తెలుసుకోండి. ఎంత మహానుభావుడైనా, ఎంత ఏది చేస్తున్నా 100 మందికి భవిష్యత్తు గురించి చెప్పిన వాడికి కూడా తన భవిష్యత్తు ఏంటో తెలీదు. ఒకవేళ తెలిసినా తను మార్చుకోలేడు. జరిగిపోద్దది. సో, అలాగా జీవితం అనేది ఎవరి చేతుల్లో లేదు. కానీ ఏడుస్తూ, ఏడుస్తూ, ద్వేషిస్తూ బ్రతికితే చనిపోతే నరకానికెళ్తారు. అంతేకాకుండా భూలోకంలో కూడా సంతోషం లేకుండా దుఃఖంలో రోగాలమయమైపోయి బాధతో మరణించాలి. అమ్మా భగవాన్ ఏమంటున్నారు? నీ లోపల ద్వేషం వ్యక్తులని నువ్వు క్షమించాలి. అయిపోయింది అయిపోయింది కాదు, ఎంతైనా ఉంటుంది అది. సో ఒక్కొక్కసారి కొద్ది కొద్దిగా చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చాలా ఉంది. ఆ డీప్ పాయింట్లోకి రావాలంటే టైం పడుతుంది. సో సో ఇది ఎంతెంత మీరు క్షమిస్తారో అంతంత స్వేచ్ఛ వస్తుంది. అయితే నిజంగా మీరు మనిషి క్షమించగలడా? ఇప్పుడు చెప్పండి. క్షమిస్తే అద్భుతాలు జరుగుతాయి. నిన్న ఒక డివోటీ ఎవరినో అడిగారట, క్షమించడం అంటే ఏంటి? వాళ్ళు నాకు ఎంత తిడుతున్నా సహించడమా అంటే? ఫస్ట్ వరేజ్ఞాలో చెప్పిన లెవెల్లో ఉన్నారు. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉంటారు, మధ్యలో వచ్చి ఉంటారు, ఎంతో రకాలు ఉన్నారు. ఆయన మీరైనా వాళ్ళు తిడుతూ ఉంటే భరించడమా, లేదా సైలెంట్గా ఉండిపోవడమా క్షమించడం అంటే? ఏం చెయ్యాలి అంటే ఆ డివోటీకి అర్థం అవ్వక నాకు మెసేజ్ చేశారు. అంటే ఆ డివోటీకి అర్థం అవ్వలేదు అంటే తను కూడా ఫాలో అవ్వట్లేదనే కదా అర్థం. అక్కడే చెప్పు ఉండాలి సమాధానం. అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఇంకా లోపల క్లారిటీ రాలేదు అని అర్థం. క్షమాపణ, క్షమించడము అనేది అంతరంగంలో, మన ధర్మ అంటే అంతరంగము. అంతరంగంలో నుండి మనం మాట్లాడుతున్నాం అనేది బాహ్యంగా బాహ్యంగా వాళ్ళు అంటుంటే నోరు మూసుకొని ఉండమని చెప్పట్లేదు ధర్మ. ఎంత తప్పైనా అర్థం చేసుకుంటారు కదా ధర్మ టీచింగ్స్. అందుకే టీచింగ్స్ అనేవి అర్థం అవ్వాలి. బోధనలు అర్థం అవ్వకపోతే జీవితంలో మార్పు లేదు. మన బోధనలన్నీ కూడా అంతరంగంలో ఆ వ్యక్తి పట్ల ద్వేషం అనేది ఒక ఫీలింగ్, దాని వల్ల లోపల నిద్ర పట్టట్లేదు. అందుకే ఆ ఫీలింగ్ మారాలి అంటున్నారు. ఆ ఇమోషన్ మారాలి. ఫీలింగ్ అన్నారు దాన్ని, భావోద్వేగం. ఆ భావోద్వేగం నీ అంతరంగంలో ఉంది. నీ అంతరంగంలో క్షమించాలి. క్షమాపణ అనేది అంతరంగ విషయము. ఎలాగో ఒక కోపం వచ్చినప్పుడు శాంతమైపోతుందో అలా కనిపించకుండా లోపల పేరుకుపోతున్న చెత్తను శుభ్రం చేయడం వల్ల ఇది మనం క్లీన్ చేయలేము. సహాయం అడిగితే జరుగుతుంది. సహాయం అడిగే వాళ్ళకు మీకు ఏదైనా బంధం ఉండాలి. బంధం ఉండి పిలిస్తేనే వారు వస్తారు. వస్తే వారు చేయగలరు. బంధం లేకుండా పిలిస్తే రారు, ఏ ప్రాసెస్ జరగదు. సో ఇప్పుడు చెప్పండి, క్షమాపణ అనేది బయట మీరు ఎలా ప్రవర్తించాలి అనే, లేదేంటి క్షమాపణ అనేది? అంటే చాలామంది ఎవరు ఏమంటున్నా నోరు మూసుకొని వెళ్ళిపోవడం క్షమాగుణమా? కాదు దాసజీ. మరి క్షమాగుణం అంటే ఏంటి? ఇక అంతరంగంలో అంతరంగంలో క్షమించాలి దాసజీ. అంతరంగంలో క్షమించాలి.
బహిర్ముఖంగానే చూస్తుంటాం కానీ దాసాజీ అంతర్ముఖంగా వెళ్ళడం చాలా తక్కువ దాసాజీ. ఆ, అది బయటనే చూసేది అలవాటు అయిపోయి బయట అంతర్ముఖంలోకి చూస్తుంటాం. వెళ్ళడము అనేది కష్టం. అంతర్ముఖంగా చూసుకోవడం అనేది అసలు తెలీదు. అందుకే బికమ్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అంతరంగంలో ఒక జీవితం ఉంది అనేది నాకేం లేదండి. బయట మన ప్రవర్తనను చూసి జడ్జ్ చేస్తూ ఉంటాం. నేను ఎంత మంచిదాన్నండి, రోజు అందరికీ సహాయం చేస్తూ ఉంటాను, అందరికీ సహాయం చేస్తూ ఉంటాను. అది బయట విషయం. అంటే ఇప్పుడు ద్వేషం ఉందని చూసుకున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళ? ఇప్పుడు పలకండి. లేదు దాసాజీ, అలాగని కాదు. మన ఆలోచన ఇలాగ అనిపిస్తుంది. హలో చెడు మంచి అనేది మనలోనే ఉన్నది. అది మనం అలాగ ఎక్కువ చెడు పక్కనే వెళ్ళిపోతుంటాం. మంచి పక్క అనేది ఆలోచన రాదు. దాసోజీ ఒకటి చెప్పచ్చు దాసోజీ. చెప్పమ్మా. అంతరంగ క్షమాపణ అనేది చాలా అద్భుతం దాసోజీ. మా అన్నయ్యలకి మా ఆయనకి 3 సంవత్సరాల కానీ మాట్లాడలేవు దాసోజీ. కానీ నేను రోజు భగవాన్ దగ్గర ప్రేయర్ చేసేదాన్ని. భగవాన్ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు కదా, భర్తని కాదనలేను, అన్నయ్యని కాదనలేను, నాకు ఇద్దరు కలవాలి, వాళ్ళ సంతోషం నేను చూస్తే నేను సంతోషంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు భగవాన్ అని ప్రేయర్ చేసేది దాసోజీ. ఈయనేమి వెళ్ళొద్దు అనేవారు, మాట్లాడొద్దు అనేవారు. ఇప్పుడు ఆయనంతలో ఆయన సంస్కార శుద్ధిలో ఎప్పుడైతే అంతరంగంలోని క్షమాపణ అనేది వాళ్ళు చేశాక, మొన్న ఫంక్షన్లోని అన్నయ్య ఈయన చక్కగా కౌలించుకొని మాట్లాడుకున్నారు దాసోజీ. నాకు ఎంత ఆనందం వచ్చిందంటే, ఒక పెద్ద అద్భుతం చేసినంత కొంత భారం దిగిపోయి, ఇంత అద్భుతం, ఇంత అనుగ్రహం అని అమ్మ భగవానికి ఎన్ని కోట్లు చేసుకున్నానో జేకర్లు దాసోజీ. థ్యాంక్ యూ అమ్మ భగవాన్. నమస్తే దాసాజీ, విజయన్ దాసాజీ. చెప్పమ్మా. దాసాజీ, ఇది క్షమాపణ అనేది ఒక హ్యాపెనింగ్ దాసాజీ. మొదటగా ప్రాక్టీస్ గా మనం ఎట్లా అంటే వచ్చిన నెగిటివ్ గా థాట్స్ కానివ్వండి, అంటే ఇన్నర్ డైలాగ్ కానివ్వండి, మనకు ఏదైతే అలవాట్లు ఉన్నాయో ఆ నెగిటివ్ డైలాగ్, ఇన్నర్ డైలాగ్స్, ఆ రెసిస్టెన్స్, ఫిజికల్ లెవెల్లో వచ్చే ఛార్జెస్, ఎమోషన్స్, వీటిని మనము నేను చేసిన సాధన చెప్తున్నాను దాసాజీ. వీటిని నేను గమనించేదాన్ని దాసాజీ వచ్చినప్పుడు. అదివరకు గమనిక అనేది కూడా ఉండేది కాదు. అయితే ఆ గమనిస్తూ వెళ్తున్నప్పుడు నా ఎమోషన్సే కానివ్వండి, ప్రతిదీ కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చేది దాసాజీ. ఎప్పుడైతే దాని మీద గమనం పెట్టానో అవి వాటి మీద రెస్పాండ్ అవ్వడం తగ్గింది దాసాజీ. తగ్గిన తర్వాత నెమ్మదిగా ఏం చేశానంటే, ఆ రెసిస్టెన్స్, ఆ ఇన్నర్ డైలాగ్స్ మనకి పాజిటివ్ లోకి మార్చమని సాధన జరిగినప్పుడు ఆ సాధన చేస్తూ వచ్చాం దాసాజీ. అప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా మార్చుకోవడం అనేది టైం తీసుకున్నాయి దాసాజీ. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేశానంటే, ఈ క్షమ అనేది క్షమించండి, క్షమిస్తున్నానని భగవాన్కి చెప్పుకోండి అని చెప్పి ప్రేయర్ చేపించేవాళ్ళు దాసాజీ. అప్పుడు ప్రేయర్ లో క్షమిస్తున్నాము అని చెప్పుకునేదాన్ని దాసాజీ. కానీ అదేమి అక్కడ నాకు లోపల ఏమి జరిగేది, ఈ రెసిస్టెన్స్ వెళ్ళేది కాదు, ఈ చార్జెస్ వెళ్ళేది కాదు, అట్లా కాదు. కానీ ఆ ప్రేయర్ అయిన తర్వాత నెమ్మదిగా స్లోగా ఓకే నేను క్షమించాను కదా, ఓకే ఇది వదిలేశాను కదా అని ఆ వ్యక్తిని చూసినప్పుడు కానీ, ఆ సంఘటన మళ్ళీ రిపీట్ అయినప్పుడు కానీ అక్కడ స్లో అయ్యేది దాసాజీ. మళ్ళీ ఇన్ని రకాలుగా జరుగుతూ వచ్చి అసలు ఇప్పుడు ఎట్లా అంటే, అవేర్నెస్ అనేది ఉన్నంత సేపు మాత్రం క్షమ అనేది ఒక రోజులో జరిగింది, తర్వాత గంటల్లోకి వచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు మ్యాక్సిమం పరిస్థితులు, మ్యాక్సిమం అన్నిటిలోనూ కూడా ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది అది. అప్పుడు ఏమవుతుందంటే, ఆ పరిస్థితులు రిపీట్ అయినా, ఆ వ్యక్తి ముందుకొచ్చినా అసలు ఏముంది అనేది కూడా గుర్తు కూడా లేదు అసలు. చార్జెస్ లేవు, ఏమీ లేదు అసలు. అది అట్లా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎక్కడెక్కడైతే గనక ఇంకా అవేర్నెస్ లేకపోవడము, ఇంకా చార్జెస్ మిగిలి ఉండటం, అట్లాంటి చోట మాత్రం టైం తీసుకుంటుంది అది. అట్లా జరుగుతుంది. అంటే దీనికి నాలెడ్జ్ కావాలి, సాధన కావాలి, గ్రేస్ కావాలి, లోపల ప్రాసెస్ జరగాలి.
ఇవన్నీ కాంబినేషన్ దాసరి. ఇది ఒక ప్రయాణం దాసరి. చైతన్యం మెయిన్ దాసరి. దాసజీ నేను మళ్ళీ దాసజీ మరి మాకు నా పెళ్ళి అయిన తర్వాత దాసజీ మేము 5గురు అన్నదమ్ములు దాసజీ. నాకు మేనమామల ఇళ్ళు మేనమామకి ఇచ్చారు. 5గురు ఒకే చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం దాసజీ. 5 గదులు ఇల్లు, 5 ఒక్కొక్క గదిలో ఒక్కొక్కళ్ళు అట్ట. ఎంత గొడవలు అటు జరిగాయి. అబ్బా రాక్షసులాగా ఉండేవాళ్ళు. మా పెద్ద తోడు కోళ్ళు ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. రోజు గొడవలు జరుగుతూ ఉండేవి. మేము మా చిన్న తోడు కోళ్ళు నేనేమో మనవరాళ్ళమే. ఇంకా లెగిస్తే ఇంక మనవరాళ్ళ మీద పడి ఇద్దరు కలిసి మా మీద తిడతా ఉండేవాళ్ళు రోజు. మామూలు తిట్టడం కాదు దాసజీ. నేనేమో చిన్నప్పటి నుంచి ఈ రామాయణం భారతాలు ఇన్ని ఎప్పుడు ఇంత అట్టుండాలనుకునే లోపల అట్టుండి బయటకు మాట్లాడకుండా లోపలే కులుకోను ఏడుచుకొని అట్టుండేదాన్ని. ఇంకా 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 పిల్లలు పుట్టే సమయానికి ఇంకా రాక్షసుల్లాగా మాట్లాడి మమ్మల్ని మా తాతని మమ్మల్ని కూడా ఇంకా అసలు ఎట్టబడితే అటు మాట్లాడతా అసలు వినలేని మాటలు మాట్లాడుతుంటే అసలు 7 జన్మలు ఎత్తినా కూడా వెళ్తాం మేము పలకం అని ఒక నిర్ణయం తీసుకున్నాను దాసరి. నేను అప్పుడు ఈ జన్మలోనే కాదు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా నేను ఇంక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను. నేను 7 జన్మలు ఎత్తిన పలకనని రోజు పొలాన్ని చెబుతా ఉండేదాన్ని దాసరి. ఇలా వెంటనే మనం ధర్మాలకు వచ్చిన తర్వాత దాసజీ అప్పుడు ఫస్ట్ లో కదా దాసజీ వెంటనే క్షమించేసాను దాసజీ. క్షమించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదాలు పెట్టి అక్క అని పలకరించి ఇంక జనం అందరు నన్ను అడుగుతా ఉండేవాడు, ఏంది 7 జన్మలు ఎత్తినా పలకనన్నావు, ఇప్పుడు ఎందుకు పలుకుతున్నావని. ఇది అంత బాబు గారు క్షమించమంటున్నారులే, క్షమించేశాను అనేదాన్ని. కానీ ఇంత ఉండేది కాదు దాసజీ లోపల. క్షమాగుణం అనే గాని ఇంత ప్రేమ గాని ఉండేది కాదు అప్పుడు. క్షమించాను, మాట్లాడుతున్నాను అంతే. పైన మాట్లాడేదాన్ని. ఇంకా అయిపోయేది అప్పుడు. ఇక తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ చనిపోయినప్పుడు, మా తాత చనిపోయినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి అనేవాళ్ళు, అరిసేవాళ్ళు. మీకు మనవరాళ్ళు అంటే ప్రేమ అది ఇది అనేది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద వచ్చేది లోపల. ఎంత కుళ్ళుగా అసలు ఇంత పాపంగా మాట్లాడతారు వీళ్ళు అసలు అని మళ్ళీ అనిపించేది. మళ్ళీ తర్వాత క్షమించేదాన్ని. ఇప్పుడు లేదు దాసజీ. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు నా జీవితం మార్చేసి నా లోపల అంతరంగంలో భగవాన్ వచ్చి 3 నెలలు చూపించారు కదా దాసజీ నాకు. అప్పుడు దాసజీ మా తోడుకోడళ్ళ నుంచి చూపించారు దాసజీ. మా పెద్ద తోడుకోడలైతే అమ్మా నాన్న ఇద్దరు లేరు దాసజీ ఆమెకి. ఇద్దరు లేకపోతే మేనమామల ఇంట్లో పెరుగుతుంటే వాళ్ళని ఎంత హింసించేవాళ్ళు. ఆ మేనత్త అసలు వాళ్ళని సరిగ్గా చూడకుండా ఎంత పనులు చేపించి అదంతా నాకు చూపించారు దాసజీ భగవాను. అసలు వాళ్ళు ఎంత కర్కశంగా ఉండటానికి ఇది కారణం అని ఒక తోడు కాళ్ళ గురించి చూపించారు. తర్వాత మళ్ళీ ఇంకో తోడు కాళ్ళ గురించి వాళ్ళ నాన్నకు కాలు లేదు, ఆయన కూడా వాళ్ళ అమ్మ కూడా అట్టాగే కష్టంగా పెంచింది. ఇలా ఉంటది ప్రతి ఒక్కళ్ళ జీవితం. ఎంత రాక్షసులుగా ఉండా ఎంత వాళ్ళ గత జన్మలో వాళ్ళకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అని ఒక్కొక్కళ్ళు చూపించిన తర్వాత దాసజీ నిజమైన ప్రేమ వచ్చింది దాసజీ మా తోడుకోళ్ళ మీద. ఇప్పుడు అసలు లోపల రావట్లేదు దాసజీ. ఇప్పుడు ఎవరిని చూసుకున్నా కూడా ముందు నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను దాసజీ. వీళ్ళ ప్రవర్తన వెనక ఏం బాధ ఉంది, వీళ్ళకి ఏ సమస్య ఉంది, ఎందుకు ఇలా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం లోపలగా ఆలోచించుకోవటం, విమర్శించకుండా కొంచెం తెలుసుకుంటున్నాను దాసజీ. ఆ లోపల ఘర్షణ అనేది వాళ్ళ మీద కోపం ద్వేషం రావట్లేదు దాసజీ. ఇదంతా అమ్మ భగవాన్ దయ దాసజీ. మీరు చేసే సంస్కార శుద్ధులు, ఈ ఆనంద స్థితి ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళు కూడా వెంటనే మారిపోవటం, వాళ్ళు కూడా ఇదివరకు లాగా అనకుండా ఏమనకుండా మాతో ప్రేమగా ఉంటాం. ఇప్పుడు నా లోపల అంతరంగం మారినప్పుడు వాళ్ళు కూడా మారుతున్నారు దాసజీ. ఇప్పుడు అంతే ఉంటుంది దాసజీ. నేను చేశాను, క్షమించడం అనేది చిన్నప్పటి నుంచి దాసజీ అసలు వెంటనే క్షమిస్తాను దాసజీ. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ పెంచిన వాతావరణం ఎలాగన్నా గాని కొండడు అనుకొని ఎవరు తింటున్నారు, వాళ్ళ కర్మ వాళ్ళు తినకూడదు అనేది మా అమ్మమ్మ. మా అమ్మ మాట్లాడేది. మా నాన్న అయితే నీతి కథలు ఎన్నో చెప్పాడు. ఇప్పుడు ధర్మాలో చెప్పి ఇవన్నీ అసలు మా నాన్న అప్పుడు చిన్నప్పుడు చెప్పిన కథలో ఈ సారాంశాలన్నీ కానీ ఇప్పుడు అవగాతం అవుతున్నాయి. అవలోకనం గ్రూప్ లో గాని ఈ అన్ని అవగాతం అవుతున్నాయి. ఇప్పుడు ఆ చిన్నప్పుడు చెప్పిన సారాంశాలన్నీ ఇది నిజం కదా అని ఇప్పుడు అర్థం అవుతుంది దాసజీ. క్షమించటము, క్షమించబడటము అసలు మా వాడు దాసజీ
అసలు ఎలాంటి వాడంటే భగవాన్ ఎంత మార్చేశారంటే నిజంగా భగవాన్ దయ. గబుక్కన చదివాను. ఆ చదువు లేదు పాపం. ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో కష్టం. చిన్నప్పటి నుంచి కష్టం. మా తాత రాజకీయాల్లో ఉండి అసలు ఇల్లు పట్టించుకోపోతే ఈళ్ళే పాపం చిన్నప్పటి నుంచి కష్టపడిపోయి ఎంతెంత మూటలు మోసి పని చేశారంట అసలు అదంతా నాకిప్పుడు భగవాన్ చూపిస్తారు. వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే ఈళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదిస్తున్నారు, చేస్తున్నారు. నేను ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు అంటే మళ్ళీ అనిపించింది. లోపల కొంచెం బాధుండేది ఇదివరకు. ఇప్పుడు ఆ బాధ ఉంటలేదు అసలు. ఎంత ప్రేమ వస్తుందంటే ఆయన ఇసుక్కున్నా గూడా, "అరుణ" అంటది. "ఏంది మా నాన్నకి ఇసుక్కున్నా గూడా నువ్వు మెలకుండా నవ్వుతున్నావేంది?" అంటది. మా మనవరాలు అంతే అంటది. "అమ్మమ్మ నీకెట్ట సాధ్యం అమ్మమ్మ ఇయన్నీ ఎట్ట చెబుతున్నావు?" అసలు మా అమ్మాయి అంటది. "మాకు చిన్నప్పుడు మాకెందుకు చెప్పలేదు" అంటది సునీత. అంటే అప్పుడు అమ్మ భగవాన్ లేరుగమ్మా. నేను మీకు చిన్నప్పుడు నేను చెప్పటానికి. మేము బాధలు, మా తోడికోడలు గొడవలు వాళ్ళకి పుట్టినప్పుడు ఇదే సరిపోయింది. మాకప్పుడు అమ్మ భగవాన్ లేరు. మిమ్మల్ని పెంచే విధానం మాకు అప్పుడు తెలీదమ్మా. ఇప్పుడంటే అమ్మ భగవాన్ వచ్చారు. మాకెన్నో నేర్పుతున్నారు. ఇంత నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనవరాల కన్నా చెప్పనీయమ్మా అంటున్నారు దాసోజి. ఆ! మా మనవరాల్లో కూడా మార్పొచ్చింది అసలు చాలా. అరుణ బాగా నేను లేనప్పుడల్లా సేవ చేయటం, గుళ్ళో పూజలు చేయటం, నన్ను పంపించటం. చాలా అద్భుతం దాసోజి. మా వారైతే ఇప్పుడు 3 రోజుల నుంచి దాసోజి ఆలయంలో కష్టపడుతున్నాం ఇద్దరమి. ఎంత పైకెక్కను, దిగను. రేపు పుట్టినరోజు కదా దాసోజి. అన్నీ డెకరేషన్ చేయాలి, కడగాలి, దులపాలి. 4కి లేసి అంత కష్టంగా బాగా ఇష్టంగా చేస్తున్నారు. ఇదివరకు కష్టంగా చేసేవాడు. ఇప్పుడు ఆయన గూడా ఏ క్లాసులు పొందపోయినా గూడా, ఆయనకి భగవాన్‌లో జీవాశ్రమం దాసోజి మన జొన్నలగడ్డ ఆలయం. ఆయనకి అక్కడే నాకు నేర్పుతారు, ఆయనకి నేర్పుతున్నారు దాసోజి. ఎంత ప్రేమగా చేస్తున్నారు దాసోజి. థాంక్ యూ దాసోజి. మీకు అమ్మ భగవాన్‌కి. నమస్తే. నమస్తే దాసాజీ. సంటెమ్మ దాసాజీ. యెస్. నమస్తే దాసాజీ. నేను సంటెమ్మని దావాజీగూడ. యెస్. చెప్పమ్మా. చెప్పమ్మా. దాసాజీ, ఇంతకాలం మీ తయారీలో మేము ఎదుగుతున్నా కూడా అన్ని విషయాల్లోనూ కూడా చాలా జ్ఞానంగాను, చాలా ఎదిగాను మేము తయారయ్యాము. కానీ ఒక నెల రోజుల నుంచి చెప్పే టీచింగ్‌లో దాసాజీ అదివరకు పని చేసుకుంటా, టిఫిన్‌లు చేసుకుంటా, కాఫీ కాసుకుంటా అక్కడ పెట్టేసి ఫోను ఒక రకంగా ఒక హరికథలాగా ఇన్నట్టు చెవులు పడకుండా ఉన్నట్టు అట్ట అయిపోయాం దాసాజీ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడుతుంటే నెల రోజుల నుంచి ప్రతిదీ ఎప్పుడైతే సీయింగ్ స్టేట్‌లోకి దిగామో ప్రతిదీ అద్దం చూసినట్టు చూడటం అలవాటైంది దాసాజీ. మా అన్నయ్య 56 ఏళ్లకే ఇసుకొత్తుందమ్మా ఎన్నాళ్ళని బతుకుతామే అసలు నాకేంటో బతకాలని లేదనేవాడు. అట్ట అనకూడదురా, భగవంతుడు ఎన్నాళ్ళు ఇస్తే అన్నాళ్ళు మనం ఉండాలి కదా అంటే అట్ట అనేవాడు. అట్టాగే 56 ఏళ్ళకి 57 ఏళ్ళకి చచ్చిపోయాడు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం బతుకుతాము, ఇక అసలు పోదామా అనిపించేది. అసలు నెల రోజుల నుంచి అనిపిస్తుంది దాసాజీ నా హెల్త్ బాగా చూసుకోవాలి. అమ్మా భగవాను దాసాజీలు కష్టపడి తయారీలు పెట్టి మనల్ని ఒక్కదాన్ని తక్కువైపోయినా కూడా భగవాన్‌కి 81,000 మందిలో నేను ఒక్కదాన్ని తక్కువైపోతానేమో, అమ్మో! నా ఆరోగ్యం బాగా చూసుకోవాలి, ఇంత చాకిరీ చేయకూడదు, ఒంటికి శ్రమ అలిసిపోకూడదు అని చూసుకోవటము, ధర్మాని కోసం ఉపయోగపడాలంటాం, అందరి కోసం డీప్‌గా ప్రేయర్ చేయటం. అదివరకు ప్రేయర్ చేయమన్నారనుకో దాసాజీ ఎవరన్నా, అమ్మా భగవాన్ ఆరోగ్య ప్రదాత పరమేత అమ్మా భగవాన్‌కి వేల కృతజ్ఞతలు ఆయన అనటం అయిపోవటం. అసలు ఇప్పుడైతే వాళ్ళు తెలియనాళ్ళైనా సరే బాగా భావోద్వేగంతో ప్రేయర్ చేయటం, వాళ్ళకి రిలీఫ్ పొందటము, అంటే అమ్మా ఇట్లా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఇట్లా ఉంది అని చెప్పటము అట్లా జరుగుతుంది దాసాజీ. 20 సంవత్సరాల నుంచి ధర్మంలో 23 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇంత రిలాక్సేషన్, ఇంత రిలీఫ్, ఇంత జ్ఞానం రాలేదు దాసాజీ. ఇట్లా ఎప్పుడైతే చూసుకోవటం అవుతుందో మీరు భక్తి జ్ఞాని పంపించారు. అక్కడి నుంచి ఇంకా బాగా డీప్ గా చూసుకునేది కానీ, ఏదైనా అవలోకం చేసుకోవటం కానీ, ఎవరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ బాధలోకి మనం వెళ్ళి అంత భావోద్వేగంతో చేయటం అట్లా జరుగుతుంది దాసాజీ. బాగా మార్పు వచ్చేసింది దాసాజీ మాలో. మమ్మల్ని ఇంత తయారీ చేసినందుకు మీకు, మీ టీచింగ్ ద్వారాగా ఇంత తయారీ చేసినందుకు, మమ్మల్ని మూర్ఖులుగా ఉన్నాళ్ళని ఇంత తీర్చిదిద్దినందుకు మీకు పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్‌కి వేల కృతజ్ఞతలు దాసాజీ. చూసే వాళ్ళకి కూడా తేడా తెలుస్తుంది అంటున్నారు దాసాజీ. ఇదివరకటి లాగా కాకుండా వీళ్ళు ఏదో అనే అనే పరిస్థితికి వచ్చాం దాసాజీ సమాజంలో. థ్యాంక్ యూ దాసాజీ. వెరీ. సో ఇప్పుడు ఈరోజు మనకి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. క్షమ అనేది
అంతరంగంలో క్షమ అనేది ఉండాలి, బయట కాదు. బయట ఏమిటంటే ఒక వ్యక్తి మనకి ఇప్పుడు ఉదాహరణకి మీకు కంటిన్యూస్గా ఒక వ్యక్తి బయట వ్యక్తి తిడుతున్నారు అంటే ఏదో ఒకటి మీరు చేస్తారు, కేసు పెట్టడమో ఏదో చేయడమో పెద్దలకు చెప్పడం. అది మీ ఇంట్లో వాళ్ళే ఆ పరిస్థితి ఉన్నప్పుడు మీరేం చేయగలరు? సో ఇక్కడ ఆధ్యాత్మికత అనేది వచ్చేస్తుంది. సో కుటుంబ సభ్యులు అన్నప్పుడు మనము బయట ఏమీ చేయలేము. అయితే కూడా దుఃఖం ఎక్కువైపోతుంది. నా అన్న వాళ్ళు నన్ను బాధ పెట్టడము, ఇన్సల్ట్ చేయడము, ఇది చాలా లోతైన సబ్జెక్ట్. దీనివల్ల ఒక మనిషి బతకాలనుకోకపోవడము, నాకెందుకు వచ్చింది తిట్టుకోవడం జీవితము, ఇలా జీవితం తిట్టుకుంటూ బాధపడుతూ జీవించేది కాదు. ఇలా మీరు జీవించారంటే ఫెయిల్ అయిపోయినట్టు అంటున్నారు. ఈ భూలోకంలో భగవంతుడు ఒక జీవితాన్ని గిఫ్ట్ ఇచ్చారు, బహుమతి. ఈ బహుమతి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలి. రకరకాల మనుషులు, రకరకాల భావోద్వేగాలతో మనుషులు ఉంటారు. రకరకాల మనుషులతో మనము జీవించాల్సి వస్తుంది, డీల్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, వ్యక్తులు కానీ, కుటుంబం కానీ, ఏదైనా కొంచెం అసౌకర్యం అయితే మనకు ఉండాలనిపించదు. ఆ బాంధవ్యంలో కొద్దిగా మనకు కష్టం అనిపిస్తుందంటే పారిపోవాలనిపించేస్తుంది. పారిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి. ఆ బాంధవ్యాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆఫీస్ నచ్చలేదనుకోండి, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు, ఎందుకురా ఉద్యోగం? వాడు అన్నాడు, బాస్ నన్ను తిట్టాడు, నేను వెళ్ళను. నలుగురు ముందు తిట్టాడు, నాకు అవమానం అయ్యింది, నేను వెళ్ళను, మళ్ళీ మొకవేళ చూపించుకోవాలి, నేను మానేసేస్తారు. మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి అంటే ఆ వ్యక్తి గాయం లోపల ఉంది, ఆ వ్యక్తిని తప్పించుకోవడానికి ఉద్యోగం మానేశాడు. ఇంకో ఉద్యోగంలో వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాదా? ఇంకా పవర్ఫుల్గా వస్తుంది. అలా జీవితం అంతా ఉద్యోగాలు మానుకుంటూ వెళ్తే నీ లైఫ్ ఏమైపోద్ది? నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? విపరీతమైన కోపం వస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, జలసీ వస్తాయి. సో ఇది కాదు పరిష్కారం. అదొకటి. పోనీ ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది, ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇంట్లో వాళ్ళు, అత్తగారు, కోడలు నీ మాట అసలు లెక్క చేయట్లేదు, వినట్లేదు, పట్టించుకోవట్లేదు. ఉదయం లేస్తే ఇంట్లోనే ఉంటారు కాబట్టి తప్పించుకునే పరిస్థితి కాదు. ఉద్యోగం అంటే తప్పించుకున్నాం, ఒక జాబ్ నచ్చకపోతే ఇంకో టక్ వెళ్ళిపోతున్నారు. కొద్దిగా అసౌకర్యం వచ్చిందంటే టగాలు మనం వెళ్ళిపోతున్నారు. ఈ బాంధవ్యంలో నుండి వెళ్ళిపోవడానికి ఎక్కడ వీలవుతుంది? కొడుకు, కోడళ్ళు, ఇవన్నీ. సో ఉదయం లేస్తే మీ మైండ్, మీ థింకింగ్, వాళ్ళ థింకింగ్ సెట్ అవ్వట్లేదు. వాళ్ళ భావాలు, మీ భావాలు, లేదా వాళ్ళ ఆలోచన తీరు, మీ ఆలోచన తీరు సెట్ అవ్వట్లేదు. వాళ్ళు పెరిగిన విధానం, మీ పెరిగిన విధానం సెట్ అవ్వట్లేదు. వాళ్ళు ఈ కాలం మోడర్న్ పిల్లలు, మీరు పాతకాలంలో నేర్చుకొని వచ్చారు. మరి ఇలా బాధపడుతూ అంతరంగంలో ప్రతి చోట దుఃఖం వస్తూ ఉన్నప్పుడు, బయట ఆమె లెక్క చేయనప్పుడు, మాటలు మాట్లాడుతున్నప్పుడు క్షమించడము ఎలాగా అంటే, క్షమించడము బయట ఎలాగా? బయట క్షమించమని చెప్పట్లేదు,
మన ధర్మ అంతరంగంగా క్షమించమంటున్నారంటే అర్థం ఏంటి? అసౌకర్యమైన భావం కలుగుతుంది కదా. ఆ వ్యక్తి మనకు పలుకుతున్నప్పుడు చాలా అసౌకర్యమైనటువంటి భావం కలుగుతూ ఉంటుంది. ఆ అసౌకర్యమైనటువంటి భావము దాన్ని మోస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు కోడలు వచ్చింది అంటే ఇంకా మీరు జస్ట్ చెప్తున్నాం, మీరు భూలోకంలో ఇంకా ఉండాలి అంటే ఇంకో 30 సంవత్సరాలు ఉంది అనుకుందాం. అంటే 30 సంవత్సరాలు ఆ బాధను కంటిన్యూ చేసుకుంటారా? అంటే బాధ ఒకసారి కంటిన్యూ అంటే అర్థం ఏంటి? పేరుకుపోతా ఉంటుంది. ఈరోజు కోడలితో ఒక గొడవ వచ్చింది, కొడుకుతో ఏదో అయ్యింది, తోడు కోడలతో ఏదో జరిగింది, ఒకటే దగ్గర ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? తోడుకోడలు అన్నసరికి వేరే కుటుంబము తట్టుకోలేకపోతే వేరే కుటుంబము అంటే వేరేకి వెళ్ళిపోదామని ప్రేరణ కలిగించి వెళ్ళిపోతున్నారు, విడిపోతున్నారు. బానే ఉంది, అంతవరకు చేసుకోగలుగుతున్నారు. అయితే కూడా పోతుందా లోపల ఫీలింగ్ పోతుందా? ఆ లోపల గురించి మాట్లాడుతున్నారు అమ్మా భగవాన్. మన అంతరంగంలో ఒక అసౌకర్యమైనటువంటి ఒక భావం. ఈ అసౌకర్యమైనటువంటి భావము అంటే దుఃఖము. అసౌకర్యమైనటువంటి భావాన్ని మనము దుఃఖము అంటున్నాం. సౌకర్యమైనటువంటి భావాన్ని మనము హాయి అంటున్నాం. రిలీఫ్, స్వేచ్ఛ. సో ఇక్కడ నువ్వు అసౌకర్యమైనటువంటి భావోద్వేగంలో మనసులో భారము అంటారు. ఈ భారాన్ని అనుభవించడము క్షమించటము. ఈ భారాన్ని పూర్తిగా అనుభవించడము క్షమించడం అనేది. ఈ లోపలుండే భారము ఎన్నో రకాల భారాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తి ద్వారా వస్తున్న గాయాలు, ఆ వ్యక్తి ద్వారా బాధ ఉంది కదా, అది తలుచుకున్నప్పుడు ఏ బాధ అయినా అసౌకర్యంగానే ఉంటుంది. అయితే ఈర్ష్య అన్నది అసౌకర్యం, కోపం అనేది అసౌకర్యము, ఇవన్నీ అతి ఆశ అనేది అసౌకర్యము. ఇన్ని మార్చుకోవాలి, ఇన్నిటి మీద డీల్ చేసుకోవాలి. అంటే శక్తివంతమైన అమ్మా భగవాన్ నీ తల్లిదండ్రులుగా నువ్వు చేసుకోకపోతే, వారి మీద ఆధారపడకపోతే, ఒక సన్నిహితమైన ఒక బంధం మీరు పెంచుకోకపోతే, ఆధారపడకపోతే ఇవన్నీ సాధ్యమా? లేదు. అన్నీ బాగున్నా ఏదో వంక చూపిస్తుంది ఈ బ్రెయిన్. ఈ మనస్సు వంకను చూపించడం వల్ల సుఖం అనేది ఎగిరిపోతుంది. సుఖము అనేది ఎగిరిపోతుంది. మీ జీవితంలో మంచి ఉంది, ఆ మంచి ఎగిరిపోతుంది. మరి ఏం పట్టుకుంటున్నారు? మనసు చూపించిందే పట్టుకుంటున్నారు. ఈ మనస్సు చూపించింది మీరు పట్టుకుంటున్నంత వరకు మీకు మంగళం జరగడం చాలా కష్టం. ఎక్కువ సమస్యలు అతుకు ఉంటాయి. అందుకని ఈ అంతరంగంలో మనస్సును మార్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫీలింగ్, మంగళకరంగా ఆలోచన, మంగళకరంగా పాజిటివ్గా మనము ఉండాలి అంటే లేనిది ఆలోచించడం కాదు. మీ జీవితంలో ఎంతో మంచి 24 గంటలు జరుగుతూ ఉంది, దాన్ని మీరు ఎక్కువ మాట్లాడాలి, దాని గురించే ఆలోచించాలి, దాని గురించే మీరు చూడాలి, దాన్నే మీరు చూడాలి. అలవాటులో గనక నెగిటివిటీ
మీరు మళ్ళీ అక్కడ ఏమయ్యింది, నాకేం జరిగింది, మా మామయ్య వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు, మర్చిపో. ఆ విషయాన్నే మర్చిపో. నీకు దక్కేది ఉంటే నీకు వస్తుంది. అదే నెగిటివిటీ అంటే, నెగిటివ్ ఆలోచనలు అంటే అదే. మళ్ళీ కర్మం తెచ్చిపెట్టుకుంటున్నారు. అలా తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు అనేది మామగారి మీద ద్వేషం పెరిగిపోయి లోపల, అది క్షమ అంటే అది లోపల ఎన్నో కారణాలు. దాని డెప్త్ తెలియాలంటే నువ్వు ఎంతో ఎదగాలి. నీ గత జన్మలో కూడా ఎందుకు అది దక్కలేదు, ఎక్కడుంది, అంత కారణం ఉంది. కానీ అంత లోతుకి ఎవరు వెళ్తారు? ధర్మ తీసుకెళ్తుంది అవసరమైనప్పుడు. నీకు అది కాదు ముఖ్యం. నీకు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు నీకు ఇవ్వాలి? నువ్వు సంపాదించుకో. అంటే సుఖంగా ఉండడానికి మరి అందరి తల్లిదండ్రులు ఇస్తున్నారు కదండి, నాకు రావాలి కదా. అందరి కోసం నీకెందుకు? దక్కనప్పుడు ఎందుకు? ఇస్తే సంతోషం, ఇవ్వనప్పుడు ద్వేషం పెట్టుకోవద్దు. దాని బదులు అమ్మా భగవాన్ నాకెవ్వరూ లేరు, నాకు మీరే తల్లిదండ్రులు, నాకు నా ఫ్యూచర్ కోసము ఎలాగా అని బాధ వస్తూ ఉంది, నాకు ఆస్తి తక్కువ అని, మీరు నాకు నా ఆస్తిని పెంచండి, అంటే నా సంపాదనను పెంచండి అని ప్రేయర్ చేసుకొని టీచింగ్స్ పట్టుకొని ఎదుగు. అమ్మా భగవాన్ ఇస్తారు. ఏం కావాలో అది అడుగుతూ ఉండండి, ఎదుగుతూ ఉండండి. మీకు పోయింది, మోసం చేసింది అని అవన్నీ మర్చిపోవాలి. అంటే మర్చిపోవడం అంటే మీకు కొత్త వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను. ఇవన్నీ దాని గురించి అస్సలు పూర్తిగా కట్ చేసుకోవాలి మీ మనసులో. ఆ నెగిటివిటీ అంటారు అది. మనకు దక్కనప్పుడు, మన దగ్గర లేనప్పుడు అది పట్టుకోవడాన్ని నెగిటివిటీ అంటారు. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తాను. ఆలోచించడాన్ని నెగిటివ్ మైండ్ సెట్ అంటారు. ఏదైతే మన దగ్గర ఉన్నదో, మనకు వస్తుందో దాన్నే చూసి కృతజ్ఞత చెప్పడము పాజిటివ్ మైండ్ సెట్ అంటారు. సో ఇలాగ మీరు అది వదిలేయాలి, మీరు బలవంతంగా మీరు అక్కడ ఎరుక వహించాలి. ఎలాగ మీ మనసు గట్టిగా పట్టుకుందో ప్రేయర్ చేసి సోమా తీసుకొని మీరు అక్కడ ప్రేయర్ చేసుకొని వదిలేయండి అది. దానివల్ల మీకు కర్మ వస్తుంది. ఆలోచించడం వల్ల మీ జీవితంలో వచ్చే మంచి రాకుండా అయిపోతుంది. కట్ చేయండి, అది కట్ అయిపోవాలి. దాంట్లో మీ విల్ పవర్ వాడాలి. 100 రోజులు విల్ పవర్ వాడాలి. తర్వాత ప్రేయర్ చేస్తూ ఉంటారు, సోమ తాగుతూ ఉంటారు కదా. 100 రోజులు విల్ పవర్, బయటికి విల్ పవర్ వాడాలి. ఆ తర్వాత చూడండి మ్యాజిక్ జరుగుతుంది. అంటే అమ్మా భగవాన్ యాక్టివ్ అయిపోయి 100 రోజులు నువ్వు బాగా కృషి చేస్తున్నావు కాబట్టి టక్కుమనే వచ్చి నీకు లోపల అవేర్నెస్ అనేది ఇస్తారు. అంతరంగంలో నువ్వు తెచ్చుకోలేవు, బయటకి నువ్వు ఏం చేయాలో అది చెయ్యాలి. నువ్వు బయటికి ఏం చేయాలి, దాని ఆలోచన వస్తే కట్ చేస్తూ ఉండు. నీ మనసు అది గుర్తు చేస్తూ ఉంటుంది, అది ఒక దొంగ. నీ మనసు నిన్ను మాయలో మోసం చేయడానికి కంటిన్యూస్గా అది గుర్తు చేస్తూనే ఉంటుంది. నువ్వు పట్టించుకోవద్దు. అమ్మా భగవాన్ నా మనసు చూడండి ఎంత మోసం చేస్తుందో, నన్ను మంచిగా ఉన్నది నేను చూస్తుంటే లేనిది చూపిస్తూ ఉంది నాకు. అది అర్థమైపోయింది కదా. నిన్ను మనసు పడేయడానికి, దుఃఖంలో తోయడానికి చూస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని గట్టి పట్టుదలతో నేను ఆలోచించను, నాకు దక్కేది ఉంటే దక్కుతుంది, మనకు రావాల్సినది ఎలాగైనా వస్తుంది.
కాబట్టి అది నా వశం కాదు. అది అంటే నాకు దక్కాల్సినది కాదు. వదులుకో. మనసులో ప్రేయర్ చేయి. నీకు దక్కింది మాత్రమే చూడు, కృతజ్ఞత చెప్పు. ఇది కూడా లేని వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. మామయ్య గారు మీకు కొద్దిగా ఇస్తే థ్యాంక్ యూ మామయ్య గారు, ఈ మాత్రమే ఇచ్చారు కృతజ్ఞత. మంచి జీవితాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ. నువ్వు జీవించడానికి నీ కొడుకు, వాళ్ళ కొడుకుని నీకు ఇచ్చారు, దానికి కృతజ్ఞత చెప్పు. నీ సంతానం ముందు వచ్చి నీకంటూ ఒక జీవితానికి ఒక అర్థం తెప్పించి నీ జీవితానికి వెళ్ళడానికి వాళ్ళ ఒక కొడుకును మీకు ఇచ్చారు, దానికి కృతజ్ఞత చెప్పరా మీ అత్తమామకి? అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ అత్తమామకి చెప్పాలి కదా. ఆస్తి ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని, అది ఇవ్వలే, గొడవలు. అది పెడుతుందా మీకు? ఆ ఆలోచన మీకు సుఖాన్ని ఇస్తుందా? నెగిటివిటీయే కదా. వదిలిపడేయండి, అసలు వదిలేయండి ఆలోచనని. అనుగ్రహాన్ని పట్టుకోండి, అంతకంటే గొప్ప ఆస్తిని ఇస్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తగారు, మామగారు. థ్యాంక్ యూ. మీ కూతుర్ని ఇచ్చావు, అదే మాకు ఆస్తి. ఈరోజు ఒక సంతానము, ఒక భార్య, ఒక ఇల్లు, నీకంటూ ఒక ఇల్లు, నీకంటూ ఒక కుటుంబము, ఇది ఆస్తి కాదా? ఇది ఐశ్వర్యం కాదా? నీ జీవితానికి ఒంటరితనాన్ని తొలగిస్తుంది కదా. నువ్వు బ్రతకడానికి ఒక ఆసరా అవుతుంది కదా. వీళ్ళే లేకపోతే నీ బతికేంటి? మీ బ్రతికేంటి? ఒక అర్థం ఏముంది? ఒక ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి హాయిగా కూర్చొని జ్ఞానం వింటున్నావు. అన్నిటికీ కృతజ్ఞత చెప్పాలా లేదా? ఇది మాత్రమే చూడాలి. వాళ్ళు ఇవ్వలేదు, పెట్టలేదు, కటింగ్ చేయండి మొత్తం. మీ మైండ్కి అలవాటే వద్దది. నీకు రావాల్సింది నీకు వస్తుంది, దాన్ని పట్టుకోండి. నీకు దక్కాల్సిన సొమ్ము ఎలాగైనా వస్తుంది. నీకు రాదు అది లేదు, నీకు కానిది వదిలేయి, వచ్చే టైంకి వస్తుంది. అసలు రాదు, లేదు, బతికేంటి, కటింగ్ చేసే. ప్రేయర్ చేసుకొని నీకేం కావాలి, ఆ రోజు ఇల్లు కావాలా అడగండి, ఇంటి కోసం కష్టపడండి. అది అయిపోయాక కారు కొనాలనుకుంటున్నావా, కష్టపడండి. 10% ప్రే చేసుకొని అమ్మా భగవానికి బాధలు చెప్పుకొని, కష్టాలు చెప్పుకొని, ప్రేయర్ చేసి గైడెన్స్ పెరిగేలాగా చూడండి. ఆధారపడండి, అనుగ్రహం మీద ఆధారపడడం నేర్చుకోండి. ప్రార్థన మీద ఆధారపడడం నేర్చుకోండి. ప్రార్థన భావంతో చేసిన ప్రార్థన ఏదైనా మార్చగలదు. మనం చేసే ప్రేయరు ఎదుటి వ్యక్తికి మంచి అయి ఉండాలి. కేవలం నాకు మంచి అని చెప్పేసి కోరితే అది జరగదు. నేను కోరే కోరిక వల్ల అందరూ బాగుంటున్నారు అనుకుంటే అది సరి అయినది. ఉన్నది చూడ్డం, ఉన్నది చూడ్డం, ఉన్నది చూడ్డం, ఉన్నది చూడ్డం, ఉన్నదే చూడాలి. మనకున్నదే చూడాలి, మనకు వస్తున్నది చూడాలి. వ్యక్తులకి కృతజ్ఞత చెప్పండి. నీ కుటుంబ సభ్యులు నీకు లేకపోతే నువ్వు బ్రతకగలవా? మనసులో కృతజ్ఞత అనేది చెప్పాలా లేదా? వాళ్ళు ఉండడం వల్ల నీ ఒంటరితనం అనేది తగ్గుతుంది. నువ్వు ముక్తుడివైతే ఎవరున్నా లేకపోయినా ఒంటరితనం ఉండదు, అది వేరే విషయం. కానీ కుటుంబం అనేది ఒక ఐశ్వర్యం అని తెలుసుకోండి.
కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు అంటే ఐశ్వర్యం పుట్టింది. ఐశ్వర్యం, ఐశ్వర్యం. ఒక వ్యక్తి, ఒక కోడలు వచ్చిందంటే ఐశ్వర్యం పెరిగింది మీకు. పుట్టారంటే ఐశ్వర్యం. భార్యకు భర్త ఒక ఐశ్వర్యము, భర్తకు భార్య ఒక ఐశ్వర్యము, అత్తమామలు ఒక ఐశ్వర్యము, అమ్మ నాన్న ఐశ్వర్యం. అంటే భర్త మాత్రమే ఐశ్వర్యము, వాళ్ళ అమ్మ నాన్న ఐశ్వర్యం కాదా? వాళ్ళు ఇవ్వకపోతే బిడ్డ ఎక్కడి నుండి వచ్చాడు? ఈ పిచ్చితనం, ఈ మనస్సు చేసే మాయలో పడి కొట్టుకుపోతున్నారు. క్షమా నామం పలకడం వల్ల నామానికి ఒక శక్తి ఉంది. నెమ్మదిగా అమ్మా భగవాన్ తలుచుకొని మాట్లాడటము, ప్రేయరు మాట్లాడటం రెండు కలిసినప్పుడు, ఇంకా మూడోది కూడా కలిసినప్పుడు, మూడోది ఏంటంటే నెగిటివిటీ కంప్లీట్గా వదిలేయడం, ఉన్నది చూడటం, అన్నిటికీ కృతజ్ఞత చెప్పడం, ఇది కూడా యాడ్ అయ్యిందంటే, ఇది కూడా తోడయిందంటే మిమ్మల్ని ఈ ప్రపంచంలో మీ ఎదుగుదలను ఆపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంతటి చక్కటి ఎదుగుదల మీకు వస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ మనసులో ఎక్కడెక్కడైతే మీ కుటుంబ సభ్యుల నుండి ఏదైతే నెగిటివ్ చూస్తున్నారో, అత్తమామల విషయం కానీ, అమ్మ నాన్న విషయమే కానీ, ఏదైనా అన్నీ ఒకసారి తలుచుకొని మీ లోపలే మీరు థింక్ చేస్తున్నారో కట్ చేసేయండి. ఆలోచనను దాన్ని వైపు ఎలా కట్ చేస్తారో ఇప్పుడు నేర్పించాను కదా. మీకు దక్కాల్సింది దక్కుతుంది. అది నేను చూడకూడదు, తప్పు చేశాను ఇన్ని రోజులు, అది చూడటం వల్ల నేను నెగిటివ్ అయిపోయాను, మనసుకు బానిస అయిపోయాను. ఇక్కడ నుండి నేను మనసుకు బానిస అవ్వను. నా దైవం అమ్మా భగవాన్, కల్కి అమ్మా భగవాన్ మీద ఆధారపడతాను. వారున్నారు, ఏవైనా ఇస్తారు అనేది పెట్టుకొని ఆ నెగిటివిటీని ఆపండి. మీ లోపలే ఆపండి. ఇప్పుడు ఆ మనస్సు ఎలా మోసం చేస్తుంది, మీరు అది పట్టుకోవడం వల్ల మోసం చేస్తుంది. అది వదిలేస్తే మీ జోలికి రాదు. అది కొద్ది కొద్దిగా వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది, అప్పుడు ఆపేసుకోవచ్చు. ఇది మొదటి స్టెప్. సెకండ్ స్టెప్ అనేది ఆ మనసు సీయింగ్లోకి ఫస్ట్ వెళ్ళండి. ఆ తర్వాత ఆ బాధ వచ్చినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో అనేది ఆటోమేటిక్గా సోమ మనకి జరిగిపోతుంది. అది నిన్న మొన్న జరిగినవన్నీ ఎక్స్పీరియన్సెస్, అది ఒకటి వేరు. ఇది మొదటి స్టెప్ నేర్పిస్తున్నాను మీకు ఇప్పుడు. ఈ మొదటి స్టెప్లో స్ట్రాంగ్ అవ్వండి. ఈ మొదటి స్టెప్ కట్ చేయడం తెలుసుకోండి. రెండో స్టెప్ ఉన్నది చూడాలి, కృతజ్ఞత చెప్పాలి. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కట్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు? నాకు వాళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది కదా, నేను ఫలానా సంబంధంలోకి పెళ్లి చేసుకొని వెళ్తే బాగుండేదే, నా లైఫ్ బాగుండేది. అంటే ఉన్నది ఎక్కడ అనుభవిస్తున్నావు? అసలు ఎంత ఫూలిష్ కదమ్మా, ఎంత పిచ్చితనం కదా. పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇంకా ఎక్కడో పెళ్లి చేసుంటే బాగుండేది అనేది ఆలోచన రావడం అంటే మూర్ఖత్వమా? అది ఇంకేమిటి? అయితే మనసు అలాంటివే చేస్తూ ఉంటుంది. కట్ చేసి పాడండి, అక్కడ కట్ చేయండి దయచేసి. అలాంటివి నెగిటివిటీ, అది చెత్త. చెత్త అంటే అది కూడా ఒక చెత్తనే. మనకొద్దు. మన ఇంట్లో చెత్త పెట్టుకుంటామా ఏంటి? చేతిలో చెత్త పెట్టుకుని నడుస్తున్నాము.
దులిపేయండి, అది వదిలించుకోండి. మనకు అతుక్కుంది అది, ఆలోచనలతో వదిలేసుకోండి. అలాంటివి ఆలోచించను. అయిపోయింది జీవితం. నాకు దక్కాల్సింది నాకు దక్కింది. మీరు ఇంకా మీకు దక్కలేదనో, ఎవరో ఇవ్వలేదనో, ఏదో పెట్టలేదనో, అది ఎంత మాయ అది. మనకు దక్కాల్సింది మనకు దక్కకుండా పోతుంది. అసలు ఎంత పిచ్చితనం అది. ఎవరికి ఏది దక్కాలో అదంతా గత జన్మను నుండి వస్తున్నటువంటి నిర్ణయం. దక్కింది తీసుకొని దండం పెట్టుకొని ప్రసాదంగా తీసుకొని కృతజ్ఞత చెప్పుకొని మనం హ్యాపీగా జీవిస్తూ వెళ్ళిపోవాలి మన జీవితంలో. సో ఇది కళ్ళు మూసుకొని కట్ చేయండి. మీ ఆలోచనలన్నీ ఎలా పోతున్నాయి, ఎంత నెగిటివ్గా పోతున్నాయి, కట్ 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 చేయండి. కళ్ళు మూసుకోండి.
ఇప్పుడు మీరిది చూసుకున్నప్పుడు ఇది మీకు ఎక్కడెక్కడ అవ్వడం లేదో అక్కడ సహాయం అడగాలి. ఇది కట్ చేసుకోవాలి కదా! కట్ చేసుకుంటున్నప్పుడు మీ విల్ పవర్ వాడాలి. విల్ పవర్ వాడి కట్ చేసుకొని మీరు ఇప్పుడు పాజిటివ్ చూసి మీ జీవితంలో ఏది ఉందో అది మీకు దక్కాల్సిందే మీకొచ్చింది. మీకు దక్కవలసింది వచ్చింది. దానికి కృతజ్ఞత చెప్పండి. ప్రతి ఒక్కటి మీకు ఏమేమి దక్కిందో మీ జీవితంలో ఇప్పుడు ఏమేమి ఉందో అది చూస్తూ కృతజ్ఞత చెప్పండి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम
ఇప్పుడు అదే మీకు ఏదైతే ఉందో, లభిస్తుందో, అది మీకు దక్కాల్సింది అని చెప్పున్నాము. కృతజ్ఞత చెప్పాలి. అది బాంధవ్యాలే కానీ, ఆస్తే కానీ, అవయవాలే కానీ, అంటే ఆరోగ్య విషయంలో కానీ, అన్నీ మీకు దక్కాల్సిందే దక్కుతున్నాయి. మీకేదో దక్కలే కాదు, అవి చూశారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఏవైతే ఉన్నాయో, దక్కుతున్నాయో, వస్తున్నాయో మీ జీవితానికి, అది మంగళం, అది దైవానుగ్రహం అని ఒక్కొక్కటి గుర్తించి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు అది పాజిటివ్ చూసి కృతజ్ఞత చెప్పారు. అది దైవానుగ్రహం, ఒక్కొక్కటి అనుగ్రహము అని గుర్తించి అమ్మా భగవానికి కృతజ్ఞత చెప్పండి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति श्री परम ज्योति अनुग्रहीतुस्मि अनुग्रहीतुस्मि. Thank you, Amma Bhagwan. Love you, Amma Bhagwan.
లవ్ యూ అమ్మా భగవాన్. మా భగవాన్కి కృతజ్ఞత చెప్పండి. రేపు మన ప్రియాతి ప్రియమైనటువంటి భగవాన్ జన్మదినం. ఈ ధర్మ పుట్టిన ఈ మానవాళికి మనుగడికి ముక్తిని ఇవ్వటానికి పుట్టినటువంటి అవతార పురుషుడు ఎంతో ఉన్నత చైతన్యాన్ని మనిషికి తెలియని చైతన్యాన్ని మనిషిలో దింపుతూ పరివర్తనం తీసుకొస్తూ ఎన్నో అద్భుతాలను చేస్తూ మన జీవితాలను ఉద్ధరిస్తున్న మన దైవం మన అమ్మా భగవాన్ అవతార పురుషుడి యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని భక్తులు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచమంతటా కూడా వేడుకలు అతి వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. భగవాన్ జన్మదిన సందర్భంగా రేపు అంటే ప్రతి ఏడాది మన జన్మదినం ఎలాగ వేడుకుంటున్నామో అదే విధంగా అదే రోజు ఒకవేళ జన్మదినం మీరు ఉదయం వేడుకలు చేసుకుంటున్నారంటే సాయంకాలం ఒక సేవా సమితి కూడా మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో బ్యానర్లు భగవాన్ జన్మదిన సందర్భంగా అని చెప్పి సోషల్ యాక్టివిటీ సంఘ సేవలు అనేది జరుగుతూ ఉండాలి. మనము రేపు March 7th ప్రతి ఏడాది March 7th ఇదే చేస్తాము. ఆ రోజే జరగాలి. వాళ్ళందరూ లీడర్స్ ఏరియా వాళ్ళంతా మాట్లాడుకొని మగవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఎవరెవరు కొంతమంది ఫీమేల్స్ అందరూ కూడా దానికంటూ డిస్కషన్ సేమ్గా చేసుకుంటూ మీరు ఆ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి. మగవాళ్ళందరూ కూడా వెళ్ళి చేయడము, ఆడవాళ్ళు కొంతమంది ఇక్కడ యాక్టివ్గా లేకుండా మీకు మీరు మాట్లాడుకొని ప్రతి March 7th మనము మీ ఏరియా ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలలో వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మన సెంటర్ చుట్టూ కానీ మన ధర్మ ఎక్కడుందో అక్కడంతా కూడా దగ్గరలో మనము వారికి మనకి పండ్లు ఫలాలు వాళ్ళకి మందులు ఏదో ఒక రకంగా సహాయం అనేది అందించాలి. భోజనాలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చెయ్యాలి. సో ఇక్కడ 21 సెంటర్లలో మనము రేపు March 7th సెలబ్రేషన్స్ వాళ్ళతో కూడా మనము సెలబ్రేషన్ చేసుకుంటాము. సో ఇది చాలా అద్భుతంగా మనం దీన్ని కొనసాగాలి. ఎన్ని సంవత్సరాలు అయితే కూడా వారి భగవాన్ జన్మదినానికి అమ్మ జన్మదినానికి మన పండగల రోజు తప్పకుండా సేవా యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేస్తాం. సో మీరందరూ కూడా మీ ఏరియాల వారికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించి దీన్ని ముందుకు నడిపించాలి. ఇంకా మీకు ముందుగానే బర్త్డే విషెస్ భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ శుభాకాంక్షలు. సీయింగ్ అనే గిఫ్ట్ ఇచ్చినందుకు మన ఇంత జన్మని ఇచ్చి మన ముందుకు నడిపిస్తున్న మన దైవనమ్మ భగవానికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పు. చాలా శుభాకాంక్షలు.